కాంప్లెక్స్ స్లోప్ కి ఫార్ములా ఏంటండి? Z2 మైనస్ Z1 బై Z2 బార్ మైనస్ Z1 బార్. ఇప్పుడు ఈ ఏ బార్ జెడ్ ఏ జెడ్ బార్ లో ఇప్పుడు కాంప్లెక్స్ స్లోప్ ఆఫ్ ఏ బార్ జెడ్ ప్లస్ ఏ జెడ్ బార్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ మైనస్ ఏ బై ఏ బార్. అంటే దీనినే మనం మైనస్ ఏ అంటే దీన్ని ఎలా రాస్తాము అంటే మైనస్ జెడ్ బార్ కోఫిషియంట్ బై జెడ్ కోఫిషియంట్ అంటాం. అంటే గుర్తుపెట్టుకోవటం ఈజీ. మైనస్ ఏ బై ఏ బార్ అనే గుర్తుపెట్టుకునే దానికన్నా మైనస్ జెడ్ బార్ కోఫిషియంట్ బై జెడ్ కోఫిషియంట్, దిస్ ఈజ్ కాల్డ్ కాంప్లెక్స్ స్లోప్. అట్లాగే రియల్ స్లోప్ కూడా ఉంటుందండి దీనిలోనే. రియల్ స్లోప్ ఇస్ ఈక్వల్ టు రియల్ క్వాంటిటీ ఉన్న స్లోప్ అన్నమాట. మీనింగ్ రియల్ క్వాంటిటీ అంటే ఏ ప్లస్ ఏ బార్ బై ఐ ఇంటూ ఏ మైనస్ ఏ బార్. దీనినే మనం రియల్ క్వాంటిటీ స్లోప్ అంటాం. చూడండి సేమ్ స్ట్రైట్ లైన్ కే కాంప్లెక్స్ స్లోప్ అంటే ఫార్ములా ఎక్కువగా దీని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాడు. కాంప్లెక్స్ స్లోప్ అంటే ఫార్ములా మైనస్ జెడ్ బార్ కోఫిషియంట్ బై జెడ్ కోఫిషియంట్. దాని మీనింగ్ మైనస్ ఏ బై ఏ బార్. రియల్ స్లోప్ అంటే ఏ ప్లస్ ఏ బార్ బై ఐ ఇంటూ ఏ మైనస్ ఏ బార్. మీకు ఆల్రెడీ మీకు గుర్తే ఉండదు. ఏ ప్లస్ ఏ బార్ అంటే రియల్ క్వాంటిటీ, ఏ మైనస్ ఏ బార్ అంటే ఇమేజినరీ క్వాంటిటీ ఇంటూ ఐ ఉంది కాబట్టి ఇది ఫార్ములా ఫర్ రియల్ స్లోప్. రియల్ స్లోప్ ప్రూఫ్ ఎట్లా వచ్చింది, కాంప్లెక్స్ లో ప్రూఫ్ ఎట్లా వచ్చింది అనేది నేను ఆల్రెడీ ప్రూఫ్ అనేది నోట్స్ లో రాశాను, మీరు చూడండి మీకు అర్థమైపోయింది. కాంప్లెక్స్ స్లోప్ అంటే ఏం లేదండి, ఈ లైన్ లో Z1 ని సబ్స్టిట్యూషన్ చేస్తాం, అట్లాగే Z2 ని సబ్స్టిట్యూషన్ చేస్తాం, రెండు ఈక్వేషన్లు వచ్చేస్తాయి. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 చేసేస్తే మనకి ఈ స్లోప్ వచ్చేస్తుంది అన్నమాట. అంటే Z2 మైనస్ Z1 బై Z2 బార్ మైనస్ Z1 బార్ వస్తుంది. ఆ వాల్యూ అనేది మైనస్ ఏ బై ఏ బార్ అవుతుంది. నోట్ చేయండి అమ్మా. ఇది కూడా ఎట్లా వచ్చిందో కూడా నేను డిస్క్రిప్షన్ చేస్తాను, మీరు చూస్తే అర్థమైపోయింది అండి, డీటెయిల్ గా రాశాను. నోట్ చేయండి అమ్మా. రాసిన వాళ్ళు కంప్లీట్ మెసేజ్ చేయండి అన్న. ఓకే తనుష్. తనుష్ చెప్పినాను, మెసేజ్ చేయి. రైట్. సో నెక్స్ట్ coming to the next one. Suppose if W1 and W2 are complex slopes of, నాతో పాటుగా రాసుకోండి, కాంప్లెక్స్ స్లోప్స్ ఆఫ్ two straight lines A bar alpha bar Z plus alpha Z bar plus K1 is equal to 0 and beta bar Z plus beta Z bar plus K2 is equal to 0. అంటే W1 అనేది దీని యొక్క స్లోప్, W2 అనేది సెకండ్ వన్ స్లోప్ అయితే two slopes, then they asking if two lines are parallel, the condition is W1 is equal to W2. అంటే their complex slopes are equal. అంటే if two lines are parallel, then their complex slopes are equal. ఈ లైన్ కాంప్లెక్స్ స్లోప్ అంటే ఎట్లా గుర్తుపెట్టుకోమన్నాను, మైనస్ జెడ్ బార్ కోఫిషియంట్ బై జెడ్ కోఫిషియంట్. అంటే మైనస్ ఆల్ఫా బై ఆల్ఫా బార్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ జెడ్ బార్ కోఫిషియంట్ అంటే మైనస్ బీటా బై బీటా బార్.
మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఎంత వచ్చిందండి? ఆల్ఫా బీటా బార్ ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా బార్ బీటా అనేది ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ దెన్ దేర్ కాంప్లెక్స్ స్లోప్స్ ఈక్వల్ అయితే కండిషన్ ఇది. ఆల్ఫా బీటా బార్ ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా బార్ బీటా. ఇక నెక్స్ట్ కండిషన్, if two lines are perpendicular, then the condition is sum of complex slopes is equal to 0. Sum of complex slopes is equal to 0. It means minus alpha by alpha bar plus minus beta by beta bar is equal to 0. అంటే this means alpha beta bar plus alpha bar beta is equal to 0. Alpha beta bar plus alpha bar beta is equal to 0. అంటే if the two lines are parallel means complex slopes equal. That means complex slope అంటే ఫార్ములా మైనస్ జెడ్ బార్ కోఫిషియంట్ బై జెడ్ కోఫిషియంట్. అది రెండు ఈక్వల్ చేసుకుంటే ఆల్ఫా బీటా బార్ ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా బార్ బీటా. అండ్ టూ లైన్స్ ఆర్ పెర్పెండిక్యులర్ అంటే సమ్ ఆఫ్ ద కాంప్లెక్స్ స్లోప్ ఇజ్ ఈక్వల్ టు 0. అట్లాగే రియల్ స్లోప్స్ ఉన్నాయనుకోండి, రియల్ స్లోప్స్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ రియల్ స్లోప్స్ ఇజ్ ఈక్వల్ టు -1. మనం ఇందాక నేను ఒక డిస్కస్ చేశాను, రియల్ స్లోప్ అంటే ఏ ప్లస్ ఏ బార్ బై ఐ ఇంటూ ఏ మైనస్ ఏ బార్ అన్నాను కదా, అది ఒక స్లోపు. సెకండ్ కూడా అట్లాగే చేసుకుంటే అప్పుడు మాత్రం m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1 చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ రియల్ స్లోప్స్ -1, సమ్ ఆఫ్ కాంప్లెక్స్ స్లోప్స్ 0 అయితే ఆ టూ లైన్స్ అనేవి పెర్పెండిక్యులర్ గా ఉంటాయి అని అర్థం. నోట్ చేయండి అమ్మా. నెక్స్ట్ ఇది రాస్తే నెక్స్ట్ కంటిన్యూ చేద్దామండి. మెసేజ్ చేయండి అన్న. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. See this. The length of perpendicular distance from PZ0 to straight line A bar Z plus AZ bar plus B is equal to 0 is, అంటే ఇది ఒక స్ట్రైట్ లైన్ అండి. PZ0 ఇది కండిషన్, ఇది పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ లైన్ ఏ బార్ జెడ్ ప్లస్ AZ బార్ ప్లస్ B is equal to 0 స్ట్రైట్ లైన్ కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. అంటే ఈ Z0 ని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేయటమే బై 2A బార్. ఏ కాబట్టి 2A బార్ రాసుకోవడం. ఎలాగెలగా Z0 అనే పాయింట్ ని ఈ లైన్ లో సబ్స్టిట్యూషన్ చేయటమే. పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నాడు అంటే ఏ బార్ జెడ్ నాట్ ప్లస్ AZ0 బార్ ప్లస్ B బై, ఎలాగా పెర్పెండిక్యులర్ డిస్టెన్స్, లెంత్ అన్నా పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నా ఒకటే కదా, ఇజ్ ఈక్వల్ టు 2A బార్. ఇది లెంత్ ఆఫ్ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు లైన్. అట్లాగే ఫుట్ ఆఫ్ పెర్పెండిక్యులర్ అడిగాడు అనుకోండి, ఫుట్ ఆఫ్ పెర్పెండిక్యులర్ ఫ్రమ్ PZ0 టు లైన్ A bar Z plus AZ bar plus B is equal to 0 is, అంటే ఈ పాయింటే మనం Q అనే పాయింట్ గా కన్సిడర్ చేసాం అనుకోండి. అంటే ఫుట్ ఆఫ్ పెర్పెండిక్యులర్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేయండి, ఈ రెండు మైనస్ చేయండి అంతే. అంటే A bar Z0 మైనస్ AZ0 బార్ మైనస్ B బై 2A బార్. ఇది మాడ్యులస్ కాదండి, మళ్ళీ బ్రాకెట్ పెట్టుకోకండి. అంటే ఇది నథింగ్ బట్ ఫుట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ ఒక పాయింట్ వస్తుంది మనకి.
ఏ బార్ జెడ్ నాట్ మైనస్ ఏ జెడ్ బార్ మైనస్ బి బై 2a బార్. మళ్ళీ ఇక్కడ బ్రాకెట్ పెట్టాను, మళ్ళీ మీరు మాడ్యులస్ పెట్టుకున్నారంటే తేడా వచ్చేస్తుంది, అందుకనే రాయిలా. ద నెక్స్ట్ వన్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ జెడ్ నాట్ with respect to line a bar z plus a z bar plus b is equal to 0 is. అంటే ఏం లేదండి, ఈ జెడ్ నాట్ ఇందులో పెట్టేస్తాం, ఏ కూడా బార్ పెట్టేస్తాం, అంతే తేడా. అంటే ఏ బార్ జెడ్ ప్లస్ ఏ బార్ జెడ్ నాట్ ప్లస్ బి ఇస్ ఈక్వల్ టు 0. మనకు కావాల్సింది జెడ్ కాబట్టి ఈజ్ జెడ్. అంటే జెడ్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అవుతుంది అంటే మైనస్ ఆఫ్ ఏ బార్ జెడ్ నాట్ ప్లస్ బి బై ఏ బార్. ఇది మనకి ఇమేజ్ ఆఫ్ జెడ్ నాట్. అంటే ఇమేజ్ ఆఫ్ అంటే మనం నార్మల్ గా ఎలాగైతే చేస్తాం అదేనండి. ఇది పి జెడ్ నాట్, ఇది క్యూ జెడ్ అనుకోండి. ఖచ్చితంగా దీని మీద ఈ పాయింట్ మీద ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ అనేది స్ట్రైట్ లైన్ మీద ఉంటుంది. అట్లాగే ఈ రెండింటి యొక్క పెర్పెండిక్యులర్ లైన్ అనేది ఈ లైన్ కి పెర్పెండిక్యులర్ గా ఉంటుంది. అంటే దీని స్లోప్ W1, ఈ స్లోప్ W2 అనుకుంటే W1 ప్లస్ W2 ఇస్ ఈక్వల్ టు 0. అట్లాగే ఈ పాయింట్ అనేది ఏమవుతుందండి, జెడ్ నాట్ ప్లస్ జెడ్ నాట్ బై 2 అనేది ఈ లైన్ మీద ఉంటుంది. ఆ రెండింటిని సాల్వ్ చేస్తే ఇది వస్తుంది, జెడ్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బార్ జెడ్ నాట్ ప్లస్ బి బై ఏ బార్. దట్స్ ఆల్. నోట్ చేయండి అమ్మా. ఫుట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ అంటే జస్ట్ జెడ్ నాట్ నా లైన్ లో సబ్స్టిట్యూషన్ చేసి డివైడెడ్ బై 2a బార్. ఫుట్ ఆఫ్ అది లెంత్. ఫుట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ అంటే ఈ రెండింటికి మైనస్ పెట్టేయడమే, ఆ మాడ్యులస్ ఉండదు. ఇమేజ్ అంటే దాని అర్థం ఏంటి, ఏ బార్ జెడ్ నాట్ ప్లస్ బి. దేర్ ఫోర్ జెడ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ బార్ జెడ్ నాట్ ప్లస్ బి బై ఏ బార్. నోట్ చేస్తారండి. మెసేజ్ చేయండి అన్న. ఆకాష్, యశ్వంత్, సంతోష్. నెక్స్ట్ రైట్, very important one, circle. Keep the heading circle. Okay, keep the heading circle. సర్కిల్ అంటే జనరల్ గా మనం సర్కిల్ అంటే ఏం చేస్తామండి, ఇది సి అనుకుంటే ఇది పి అనుకుంటే ఇది ఆర్ కదా, అంటే సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏ కదా సర్కిల్ అంటే. అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్, దట్ ఈస్ కాల్డ్ సర్కిల్. ఇది అదే మాట్లాడతాం. సో సర్కిల్ ఈజ్, దిస్ ఈజ్ సెంటర్ సి లేదంటే ఓ, ఇది పి అనుకోండి, ఇది జెడ్. అంటే ఓపి ఈజ్ ఈక్వల్ టు జెడ్, లేదా మాడ్యులేస్ ఆఫ్, ఇది పి జెడ్ అని రాసుకోండి, మాడ్యులేస్ ఆఫ్ జెడ్ మైనస్ ఆర్ ఇజ్ జెడ్ మైనస్ నాట్ ఇజ్ ఈక్వల్ టు ఆర్. దిస్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్. జనరల్ సర్కిల్ అనుకోండి, దిస్ ఈజ్ ఇమేజినరీ యాక్సిస్, దిస్ ఈజ్ రియల్ యాక్సిస్. ఇక్కడ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ సి జెడ్ నాట్ ఎఫ్ఎక్స్ పి జెడ్, దిస్ ఈజ్ ఆర్. అంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అంటే ఈ రెండిట్ల మధ్య డిస్టెన్స్ ఆరే కదా, అంటే సిపి ఈజ్ ఈక్వల్ టు ఆర్. బిట్వీన్ సి అండ్ పి అంటే మాడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ జెడ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. దేర్ ఫోర్ సెంటర్ is z naught and radius is r. This is also represents a circle.
సెంటర్ జెడ్ నాట్, రేడియస్ ఆర్. దీనినే మనం జనరలైజేషన్ చేసామనుకోండి. జనరలైజేషన్ అంటే దీని అర్థం ఏంటండి? హోల్ స్క్వేర్ చేసేయటమేగా. అంటే జెడ్ మైనస్ జెడ్ నాట్ బార్, ఇది హోల్ స్క్వేర్ చేసేస్తే ఎంత వస్తుందండి? జెడ్ మైనస్ జెడ్ నాట్ బార్, జెడ్ మైనస్ జెడ్ నాట్ ఇంటూ జెడ్ నాట్ బార్ మైనస్ జెడ్ నాట్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ కదా. అంటే జెడ్ జెడ్ బార్ మైనస్ జెడ్ నాట్ జెడ్ బార్ మైనస్ జెడ్ నాట్ బార్ జెడ్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే మైనస్ జెడ్ నాట్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే రిప్రజెంట్స్ సర్కిల్ ఈక్వేషన్. దిస్ రిప్రజెంట్స్ ఏంటండి? రిప్రజెంట్స్ సర్కిల్ ఈక్వేషన్. దీనినే ఒక ఆర్డర్ లో రాసుకుంటాం. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ జెడ్ 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 బార్ ఉంటుంది. అంటే మనం ప్రీవియస్ గా స్ట్రైట్ లైన్ లో ఎలా మాట్లాడాము? ఏ బార్ జెడ్ ప్లస్ ఏ జెడ్ బార్ ప్లస్ బి అని మాట్లాడాం. బి అంటే అక్కడ రియల్ నంబర్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, జెడ్ జెడ్ బార్ ఎడిషనల్ గా ఉంది. ఏ జెడ్ బార్ ఏ బార్ జెడ్, ఇది ఎట్లాగా మాడ్ జెడ్ నాట్ స్క్వేర్ రియల్ నంబర్, ఆర్ స్క్వేర్ రియల్ నంబర్ కాబట్టి ఇది రియల్ నంబర్ అయిపోతుంది. అంటే ఆ నెరేషన్ లో రాసుకుంటే straight line equation can be written as the circle equation can be written as z bar plus az bar plus a bar z plus this is b is equal to 0 represents general equation of a circle. General equation of a circle. చూడండి, ఇక్కడ a అనేది a నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ కాంప్లెక్స్ కాన్స్టెంట్, బి అనేది రియల్ కాన్స్టెంట్. ఇక్కడ సెంటర్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏ, లేదా మైనస్ జెడ్ బార్ కోఫిషియంట్. మైనస్ ఏ అయినా రాస్తాము లేదా జెడ్ బార్ కోఫిషియంట్ అయినా రాస్తాము. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్, ఇదే కదండి రేడియస్ అంటే, ఈ టెర్మినాలజీయే కదా. అంటే మాడ్యులస్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి. నోట్ చేయండి. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను, క్లారిటీ వస్తుంది. mod a square minus b. జెడ్ బార్ ని mod z స్క్వేర్ రాయొద్దు. ఎందుకు రాయొద్దు అంటే ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ రావడం కోసం రాయొద్దు అంటున్నాను. ఇక్కడ జెడ్ నాట్ అంటే ఒక పాయింట్, రియల్ కాన్స్టెంట్ అన్నమాట. జెడ్ అనేది ఒక వేరియబుల్. ఇక్కడ జెడ్ నాట్ అంటే ఏ ప్లేస్ లో ఉంది కదా, ఇక్కడ జెడ్ నాట్ ప్లేస్ లో ఏ రాసుకున్నాను కాబట్టి అది ఒక రియల్ కాంప్లెక్స్ కాన్స్టెంట్ ఫార్మేట్ లో ఉంది కాబట్టి జెడ్ నాట్ ని నేను జెడ్ నాట్ బార్ ని జెడ్ నాట్ స్క్వేర్ గా రాసుకున్నాను. కానీ జెడ్ బార్ ని మాడ్ జెడ్ స్క్వేర్ రాయొచ్చు, కానీ అక్కడ వేరియబుల్ నోటేషన్ లో వచ్చేస్తుంది. జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై, ఇక్కడ జెడ్ నాట్ అంటే సమ్ కాన్స్టెంట్ అన్నమాట. ఆ జెడ్ నాట్ ప్లేస్ లోనే ఏ బార్ గా కన్సిడర్ చేశాను. ఓకే, ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను, ఇది రాసుకోండి అమ్మా. జెడ్ బార్ ని మాడ్ జెడ్ స్క్వేర్ గా రాయొచ్చు, కానీ అది ఎందుకు రాయట్లేదు అంటే ఒక జనరల్ ఈక్వేషన్ ఫామ్ లో ఉంటుంది అని, అంతే. జెడ్ నాట్ అంటే అక్కడ కాన్స్టెంట్, కాంప్లెక్స్ కాన్స్టెంట్, బి అనేది రియల్ కాన్స్టెంట్ అని అర్థం. అక్కడ కంప్లీట్ చేశాక మెసేజ్ చేయండి అన్న. అప్లై చేసేయచ్చు, సర్కిల్ అన్ని కాన్సెప్ట్స్ అప్లై చేయొచ్చు. ఎందుకంటే అందుకే నేను స్టార్టింగ్ లో జామెట్రికల్ అప్లికేషన్ వాడానమ్మా యశ్వంత్. ఎందుకంటే జెడ్ అంటే ఎక్స్ కామా వై అంటే 3,4, అక్కడ మనం 3,4 సర్కిల్లో రాసేయచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ అండి, కొన్ని సెపరేట్ గా ఉంటాయి కాబట్టి అది అక్కడ చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్ జెడ్ బార్ ప్లస్ 4 - 3i ఇంటూ జెడ్ బార్
ప్లస్ 4 ప్లస్ 3i ఇంటూ జెడ్ బార్ ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది దేంతో కంపారిజన్ చేయాలండి? జెడ్ జెడ్ బార్ ప్లస్ ఏ బార్ జెడ్ ప్లస్ ఏ జెడ్ బార్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ఏ సర్కిల్. ఇది సర్కిల్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి సెంటర్ అంటే ఏంటి డిస్కస్ చేయమన్నాను ఇక్కడ నేను? సెంటర్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఏ. సెంటర్ అంటే మైనస్ ఏ అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి? జెడ్ బార్ కోఫిషియంట్ గా గుర్తుపెట్టుకోండి. అంటే మైనస్ ఏ అంటే అర్థం ఎంత అన్న ఇక్కడ? మైనస్ ఏ అంటే మీనింగ్ మైనస్ ఏ అంటే జెడ్ బార్ కోఫిషియంట్ -4 ప్లస్ 3i. ఇదే పాయింట్ ని మనం ఎలా రాయగలుగుతున్నాము అంటే -4 కామా -3. దిస్ ఈజ్ సెంటర్. రేడియస్ అంటే అండర్ రూట్ mod a స్క్వేర్ ప్లస్ mod a స్క్వేర్ మైనస్ b అంటే 25 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 16 అంటే 4. నోట్ డౌన్. ఇప్పుడు S1 ఈ సమ్ని మనం ఆ ఈక్వేషన్ లో కన్వర్ట్ చేసి చేయొచ్చు. ఇప్పుడు జెడ్ జెడ్ బార్ అంటే జెడ్ స్క్వేరే కదా, అంటే అది ఏమైపోయింది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. తర్వాత ప్లస్ 4 మైనస్ 3i ఇంటూ జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐవై అని ప్లస్ 4 ప్లస్ 3i ఇంటూ ఎక్స్ మైనస్ ఐవై అని -9 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 అని. ఇదంతటినీ కలిపి మళ్ళీ దేనిలో కన్వర్ట్ చేసుకోవాలి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0లో కన్వర్ట్ చేసుకొని చేయాలి. అది అవసరమా? సింపుల్ గా ఇది ఈజీ కదా, అందుకోసం అన్నమాట. అంటే డిస్టెన్సెస్ ఫార్ములాలు వచ్చేటప్పుడు డిస్టెన్స్ వచ్చేది అనుకోండి అప్పుడదే వాడతాం. సపోజ్ ఏదైనా ఫార్మేట్ ఇలా ఉందనుకో, జెడ్ మైనస్ జెడ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అన్నాడు అనుకో, అప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ సింపుల్ గా జెడ్ నాట్ అనేది సెంటర్ అయిపోతుంది, రేడియస్ అనేది ఆర్ అయిపోతుంది. చూద్దాం 1 by 1 రాయండి. నెక్స్ట్ నాన్న ప్రాబ్లమ్స్ లో వచ్చేటప్పుడు డిస్కస్ చేద్దాం. సరే ఎక్కడ XY XY లో ఉంటేనే నీకు అసలు సర్కిల్ ఈక్వేషన్ కి దీనికి సంబంధం లేదు. సర్కిల్ ఈక్వేషన్ అక్కడ మనం అది ఉంది, రిలేషన్ ఉంది, కానీ సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈ ఫామ్ లో ఉండేటప్పుడు అలా రాయండి. లేదు ఇది కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చేటప్పుడు ఇలా రాస్తారు అంతే. కండిషన్స్ డిస్కస్ చేద్దాంలేనన్న. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఎలిప్స్. జస్ట్ ఇన్ఫర్మేషన్ వేస్తే చాలండి. ఎలిప్స్ అంటే జనరల్ గా ఎలా ఉండాలండి? ఎలిప్స్ అంటే దిస్ ఈజ్ ఏ, ఇది ఒక 2 ఫోకసెస్ అనుకుంటాం, ఏ Z1 బి Z2. ఇక్కడ P అనే పాయింట్ కన్సిడర్ చేద్దాం, ఇది PZ అన్నమాట. ఎలిప్స్ కావాలంటే కండిషన్ ఏంటి? PA ప్లస్ PB ఈజ్ ఈక్వల్ టు 2A కావాలి. అంటే PA అంటే ఈ డిస్టెన్స్, PB అంటే ఈ డిస్టెన్స్, అంటే మాడ్యులస్ ఆఫ్ Z మైనస్ Z1 ప్లస్ PB అంటే మాడ్యులస్ ఆఫ్ Z మైనస్ Z2 ఈజ్ ఈక్వల్ టు 2A. అంటే ఖచ్చితంగా ఈ ఎలిప్స్ కావాలి అంటే ఇది ఒక డిస్టెన్స్, ఇది ఒక డిస్టెన్స్, ఇది ఒక డిస్టెన్స్, అంటే ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ. ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ అర్థం ఏంటంటే కంపల్సరిగా ఈ డిస్టెన్స్ సమ్ ఆఫ్ ద 2 సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్. సమ్ ఆఫ్ ద 2 సైడ్స్ అంటే 2A గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్, అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ Z1 మైనస్ Z2. అంటే ఈ 2 కేసెస్ లో అనేది మనకి ఎప్పుడు ఎలిప్స్ ఎప్పుడు పాసిబిలిటీ అవుతుంది అంటే మాడ్యులస్ ఆఫ్ Z మైనస్ Z1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ Z మైనస్ Z2 ఈజ్ ఈక్వల్ టు 2A అయితే దెన్ 2A ఈజ్ గ్రేటర్ దాన్ మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z1 మైనస్ Z2. ఎందుకు రాసాం అంటే ఇది ఒక సైడు, ఇది ఒక సైడు,
సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఈజ్ గ్రేటర్, ఈ రెండింటి యొక్క సైడ్ లెంత్ అనేది 2a అంటున్నాడు, లేదా k ఇచ్చాడు ఏదని అనుకోండి. ఆ సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడే కదా ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ అంటే. థర్డ్ సైడ్ అంటే ఈ రెండింటిల మధ్య డిస్టెన్స్ z1 z2 డిస్టెన్స్. నెక్స్ట్ హైపరాబోలా. హైపరాబోలా అంటే ఏంటి, ఏం చేస్తామండి, డిఫరెన్స్ ఆఫ్ ద టూ సైడ్స్. అంటే ఇక్కడ z1 ఇక్కడ z2 ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఖచ్చితంగా అది ఏమైపోతుందండి, డిఫరెన్స్ ఆఫ్ ద టూ సైడ్స్. అంటే పిఏ మైనస్ పిబి ఈజ్ ఈక్వల్ టు 2a కదండి. ఇక్కడ పిఏ అంటే అర్థం ఏంటి అంటే ఈ రెండింటిల మధ్య డిస్టెన్స్. పిబి అంటే అర్థం ఏంటి, ఈ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2a అయ్యింది అనుకోండి. ఇక్కడ కూడా మనం ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ వాడతాం. ఇది డిఫరెన్స్ ఆఫ్ ద టూ సైడ్స్ ఈజ్ లెస్ దాన్ ద థర్డ్ సైడ్. అంటే 2a ఈజ్ లెస్ దాన్ మాడ్యులస్ ఆఫ్ z1 మైనస్ z2 అయితేనే అది హైపర్బోలా కండిషన్ సాటిస్ఫై చేస్తాను. ఎందుకంటే ఎలిప్స్ లో సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ద టూ సైడ్స్ ఈజ్ లెస్ దాన్ ద థర్డ్ సైడ్. అది హైపర్బోలాకి ఎలిప్స్ కి డిఫరెన్స్. నోట్ చేయండి అమ్మా. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కోనీ మెథడ్ గురించి డిస్కస్ చేద్దామమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ మనకి ఈజీ అయిపోతాయండి కోనీ మెథడ్స్ లో. ఈక్వేషన్ ఆఫ్ పరాబోలా నార్మల్ గా చేసేయచ్చుగా, క్రాటికర్ అండి, సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వస్తుంది అంతే. ఇది z1 z2 అనేది ఈక్వేషన్ అనేది జనరల్ ఈక్వేషన్స్ అవసరంలా. ఆ z1 ఒక పాయింట్ ఇస్తాడు, z2 ఒక పాయింట్ ఇస్తాడు, z అంటే x మైనస్ x1 ఆ నోటేషన్ లో వెళ్ళిపోవటమే. మళ్ళీ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా అంటే మళ్ళీ ఏంటి ఫార్ములా, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 వచ్చేస్తుంది. ఎలిప్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 వచ్చేస్తుంది. సర్కిల్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ వచ్చేస్తుంది. పరాబోలాకి రాయిలా, ఎందుకంటే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x కదా. మీకు ఆల్రెడీ y అంటే ఏం చెప్పాను నేను, z మైనస్ z బార్ బై 2y. x అంటే ఏం చెప్పానండి, z ప్లస్ z బార్ బై 2. ఈ రెండు ఇందులో సబ్స్టిట్యూషన్ చేసేయండి. y అంటే మీనింగ్ ఏంటి, z మైనస్ z బార్ బై 2i హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a టైమ్స్ ఆఫ్ z ప్లస్ z బార్ బై 2. ఇదే కదా పరాబోలా ఈక్వేషన్. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు కాంప్లెక్స్ ఈక్వేషన్ వచ్చేస్తుంది అంతే. ఓకేనా యశ్వంత్? నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కోనీ మెథడ్. కోనీ మెథడ్ ఆర్ కోనీస్ ఫార్ములా ఆర్ బ్రాకెట్ లో రొటేషన్. కోనీ ఫార్ములా ఆర్ రొటేషన్ అంటే సపోజ్ మనం వెక్టార్ నోటేషన్ ఎలాగైతే మాట్లాడతామో సేమేనండి. ఈ సపోజ్ ఈ సిఏ అనేది సిబి అనేది ఎట్లా మారుతుందట, సిఏని సమ్ యాంగిల్ తో చేస్తే మారుతుంది అంటున్నాడు. సిబి ఈజ్ అబ్టైన్డ్ బై multiplied by the some constant to the CA, then it is called conic formula. Generalization first రాయండి. CB is obtained. CB is obtained by rotating CA an angle alpha, by rotating an angle alpha multiplying with CB by CA number.
సిబి బై సిఏ నెంబర్. అంటే దాని అర్థం ఏంటండి? సిబి బార్ ఎలాగ అప్లైన్ అవుతుందట అంటే ఇది సిబి బై సిఏ నెంబర్ అంటే దాని అర్థం ఏంటి? మాడ్యులస్ ఇంటూ సమ్ మల్టిపుల్ యాంగిల్ అంటే దాని అర్థం ఏంటండి? సింపుల్ గా ఇది కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా. అంటే ఎందుకంటే సిబి బార్ అంటే ఖచ్చితంగా ఈ పవర్ ఐ ఆల్ఫా ఫార్ములాలో ఉండాలి. జనరల్ గా సిబి అనే వెక్టర్ ఎలా ఫామ్ అవుతుందండి? లేదా ఒక కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఫామ్ అవుతుంది? సిబి అనే వెక్టర్ కాంప్లెక్స్ నెంబర్ జనరల్ గా మాడ్యులస్ ఇంటూ ఈ పవర్ సమ్ ఐ ఆల్ఫా లేదా ఆర్ ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా. ఈ ఫామ్ అయినా రాయొచ్చు, ఈ ఫామ్ అయినా రాయొచ్చు. కానీ ఇట్ ఈస్ మల్టిప్లై విత్ ద నంబర్ సిబి బై సిఏ. అప్పుడే మనకి సిబి బార్ అనే టర్మ్ అనేది మనకి అప్లై అవుతుంది. అంటే ఆ సిబి బార్ అనే టర్మ్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ సిబి బార్ ఇస్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ సిబి బై మాడ్యులస్ ఆఫ్ సిఏ ఇంటూ ఈ పవర్ ఐ ఆల్ఫా. దీని మీద 4-5 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, యూ డోంట్ వరీ. సో సిబి బార్ బై ఈ మాడ్యులస్ సిబి తీసుకొచ్చేసాను. సిఏ బార్ ఇక్కడ రాయలేదా? సిఏ బార్ ఇంటూ ఈ పవర్ ఐ ఆల్ఫా. సిబి బార్ బై మాడ్యులస్ ఆఫ్ సిబి బార్ ఇజ్ ఈక్వల్ టు సిఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ సిఏ బార్ ఇంటూ ఈ పవర్ ఐ ఆల్ఫా. ఇది కండిషన్. దీని గురించి డీటెయిల్ గా నెక్స్ట్ ఇంకా చెప్దాం. ముందు ఇది రాసుకోండి. అంటే సిబి బార్ ఎలా ఫామ్ అవుతుందట? సిఏ బార్ ని యాంగిల్ ఆల్ఫాతో రొటేట్ చేసి ఉండాలి. అట్ ద సేమ్ టైం సిబి బై సిఏ నెంబర్ తో మల్టిపుల్ చేస్తే అట్లా వచ్చేటటువంటి వాల్యూవే సిబి బార్. అంటే మాడ్యులస్ ఆఫ్ సిబి బై సిబి అంటే నెంబర్ కాబట్టి మాడ్యులస్ పెట్టాను. దేంతో మల్టిపుల్ చేస్తున్నా? సిఏ బార్. ఎంత యాంగిల్? కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా యాంగిల్. కంప్లీట్ చేస్తారండి? మెసేజ్ చేయండి అన్న. దీనికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్, జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. ఈ Z1 లోకి రాసేసుకుంటాం. అబ్బాయి వెయిట్ బార్ అంటే అది ఎందుకు బార్ రాశానంటే అది కాంప్లెక్స్ నంబర్ ని రిప్రజెంట్ చేస్తుంది. సిబి బార్ అంటే కాంప్లెక్స్ నంబర్, మాడ్యులస్ ఆఫ్ సిబి మాడ్యులస్ ఆఫ్ సిబి అంటే నంబర్, సిఏ బార్ అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్. దేంతో మల్టిపుల్ చేస్తున్నాడు? కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫాతో మల్టిపుల్ చేస్తున్నాడు. అందుకే అక్కడ బార్ పెట్టడం జరిగింది. బార్ పెట్టకుండా మనం Z1 లో రాసేసుకుందాం. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా రాయండి. అంటే సపోజ్ ఇక్కడ ఏ అనే పాయింట్ Z1 ని ట్రీట్ చేసింది అనుకుందాం. అంటే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ 6, ఇది సమ్ ఈ పవర్ ఐ థీటా 1 అంటే ఈ యాంగిల్ థీటా 1. ఈ సిఏని లేదా ఓఏని, ఈ సిఏని సమ్ యాంగిల్ ఇక్కడ బి అనే పాయింట్ దగ్గర BOZ2 ఇది ఎట్లా ఫామ్ అవుతుందట? R2 ఇంటూ ఈ పవర్ ఐ థీటా 2. ఈ యాంగిల్ ఎంతనన్నా మనకి? ఇది థీటా 2. ఈ టోటల్ థీటా 2 ఇది థీటా 1 కాబట్టి పర్టికులర్లీ ఈ యాంగిల్ ఎంత అవుతుంది అంటే థీటా 2 మైనస్ థీటా 1. థీటా 2 మైనస్ థీటా 1. దీనినే ఎట్లా అప్రోచ్ చేస్తా అంటే ఇది ఎలాగ సెంటర్ 0 కదండి. దిస్ కెన్ బి రిటన్ యాజ్, దీన్ని ఎలా రాయొచ్చు అంటే Z2 is equal to Z2 by Z1 is equal to దీనికి మ్యాగ్నిట్యూడ్ మాడ్ Z2, దీనికి మ్యాగ్నిట్యూడ్ మాడ్ Z1 ఇంటూ ఈ బిట్వీన్ యాంగిల్ అంటే ఈ పవర్ ఐ ఇంటూ థీటా 2 మైనస్ థీటా 1. నిజానికి ఇవేం చెప్పాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఒక ఫార్ములా చెప్పేస్తే అయిపోయింది. కానీ ఎట్లా వచ్చింది అనేది డిస్కస్ చేస్తున్నాను. Z2 బై Z1 అంటే సిబి బార్ లేదా ఓబి బార్ ఈ కాంప్లెక్స్ నెంబర్ ఎలా ఫామ్ అవుతుందట అంటే ఈ డిస్క్రిప్షన్ ఎందుకంటే మీకు తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ లో అప్లికబుల్ అవుతుందండి అప్లికేషన్, అందుకే చెప్తున్నాను.
ఈ బి బార్ ఎట్లా ఫామ్ అవుతుందంట అంటే ఈ టర్మ్ ని సమ్ యాంగిల్ తో రొటేట్ చేస్తున్నది. అంటే Z2 by Z1 is equal to mod Z2 bar by mod Z1 into e power I theta 2 minus theta 1. దీనినే రొటేట్ చేస్తున్నారు కాబట్టి దీనిని మనం ఇనీషియల్ ఫామ్ అని రాసుకోండి. ఇనీషియల్ ఫామ్. ఇది ఫైనల్ గా వచ్చింది కాబట్టి ఫైనల్ ఫామ్. ఇనీషియల్ ఫామ్ అండ్ ఫైనల్ ఫామ్. ఇనీషియల్ ఫామ్, ఫైనల్ ఫామ్. ఇప్పుడు అసలైన డెఫినేషన్ వచ్చేస్తుంది. జనరల్ స్కోనీ మెథడ్. ఇదంటే మీకు ఈజీగా గుర్తుండిపోద్ది. ఇది రాయండి అమ్మా. కంప్లీట్ చేశారండి? మెసేజ్ చేయండి అన్న. బార్ పెట్టక్కర్లా. ఇక్కడ ఎందుకు బార్ పెట్టాల్సిన అవసరం లేదు? ఎందుకంటే కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి. ఈవెన్ Z1 ఫార్మ్డ్ అనే లైన్ ఆన్ ఎక్స్ యాక్సిస్ రొటేటింగ్. అలాగే చేయొచ్చు వరప్రసాద్. అన్నా ఇక్కడ నేను ఎందుకు బార్ పెట్టలేదు అంటే Z1 Z2 ఎలాగో మన కాంప్లెక్స్ నెంబర్స్ రిప్రజెంట్సే కదా. Z1 Z2 ఎలాగా కాంప్లెక్స్ నెంబర్స్ రిప్రజెంటేషనే కాబట్టి బార్ పెట్టాల్సిన అవసరం లేదు. రైట్. సో నౌ ద జనరలైజేషన్ ఫార్ములా. ఇప్పుడు చూడండి, జనరల్ కోనీస్ ఫార్ములా. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అంటే జనరల్ కోనీస్ ఫార్ములా అంటే ఇక్కడ చూడండి, ఈ ప్యాటర్న్ నే మనం ఎక్కువగా ఫాలో అవుతాం. ఏబిసి. ఏ అనేది Z1, బి Z2, సి Z3. ఇక్కడ యాంగిల్ అనేది ఇలా అయిందనుకోండి, అంటే ఇలా అన్నమాట. ఇది θ. ఈ డిస్టెన్స్ ఏంటండి? Z2 మైనస్ Z1. దీనిని మనం ఇనీషియల్. ఈ డిస్టెన్స్ ఏమవుతుందండి? Z3 మైనస్ Z1. దీనిని మనం ఇనీషియల్ ఫామ్ అంటాం. ఇనీషియల్ ఫామ్. దీనిని ఫైనల్ ఫామ్ అంటాం. ఇక్కడ చూడండి, అంటే విత్ అన్ యాంగిల్ ఆఫ్ θ. అంటే ఏసీ అనేది ఎలా లాగైనా అవుతుందా? ఏసీ సమ్ యాంగిల్ θ చేసేదే ఏసీ అప్లై అవుతుంది. అంటే ఏసీ అనేది ఫైనల్ ఫామ్. అంటే ఫైనల్ ఫామ్ మైనస్ ఫైనల్ ఫామ్ బై ఇనిషియల్ ఫామ్. ఫైనల్ ఫామ్ అంటే అర్థం ఏంటండి ఇక్కడ? అంటే Z3 మైనస్ Z1 బై ఇనిషియల్ ఫామ్ అంటే అర్థం ఏంటి? Z2 మైనస్ Z1 is equal to దీని మాగ్నిట్యూడ్ వేసుకోవాలి. మాడ్యులస్ ఆఫ్ Z3 మైనస్ Z1. ఇక్కడ మాగ్నిట్యూడ్ అంటే మాడ్యులస్ ఆఫ్ Z2 మైనస్ Z1 ఇంటూ e పవర్ I θ. ఇదే మనకి కోనీస్ ఫార్ములాలో బేసిస్. ఎట్లా అండి? చూడండి, ఇది ఫైనల్ ఫామ్. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. ఇది ఇనిషియల్ ఫామ్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. ఫైనల్ బై ఇనిషియల్. ఫైనల్ కాంప్లెక్స్ బై ఇనిషియల్ కాంప్లెక్స్ ఇస్ ఈక్వల్ టు దీనికి కరెస్పాండింగ్ మాడ్యులస్, దీనికి కరెస్పాండింగ్ మాడ్యులస్ ఇంటూ e పవర్ I θ. అంటే ఈ ఇనిషియల్ ఫామ్ ని సమ్ యాంగిల్ రొటేట్ చేస్తే θ అవుతుంది. కాబట్టి e పవర్ I θ. ఓకేనా? వంశీ శశిధర్. వంశీ రెస్పాండ్.
ఓకే. రైట్. నెక్స్ట్ అండి. సో నౌ హ్యావ్ టు డిస్కస్ అప్లికేషన్స్ ఆఫ్ కోనీస్ ఫార్ములా. అప్లికేషన్స్ కోనీ మెథడ్. అప్లికేషన్స్ కోనీ మెథడ్. అంటే ఈ కోనీ మెథడ్స్ తో ఉన్నటువంటి అప్లికేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ చూడండి అన్న, ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే దీని అర్థం ఏంటంటే ఏ Z1 బి Z2 సి Z3. ఈ యాంగిల్ మనకి ఎట్లాగో 5/3 కదండి, 5/3 కాబట్టి ఈ కోనీ మెథడ్ ఫార్ములాలో అప్లై చేసాం అనుకోండి. నేను ఆ ప్రూఫ్స్ చెప్తే మళ్ళీ మీకు టైం ఇదవుతుంది, అందుకని మీకు నోట్స్ రాస్తున్నాను, ఒకసారి చూద్దరు. ఎందుకంటే జనరల్ గా ఈ వీకెండ్ సిలబస్ కొంచెం ఎక్కువ ఇచ్చాడు. జనరల్ గా మా ప్రీవియస్ టర్మ్ ప్రకారం అయితే కాంప్లెక్స్ నెంబర్స్ నెక్స్ట్ వీక్ కూడా ఉంది, కానీ సడన్ గా మళ్ళీ ఇచ్చేసాడు కాబట్టి చూద్దాం. అదే మీకు డీటెయిల్ గా రాసి పెడుతున్నానండి, ఇబ్బంది లేదు. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే Z1 Z2 Z3. Z1 Z2 Z3 టు ఫార్మ్ ఎన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అన్నప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే Z1 స్క్వేర్ ప్లస్ Z2 స్క్వేర్ ప్లస్ Z3 స్క్వేర్ is equal to Z1 Z2 ప్లస్ Z2 Z3 ప్లస్ Z3 Z1. అంటే ఇది ఏ ఫార్మాట్ లో గుర్తుపెట్టుకోవాలి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ ఫార్మాట్ లో గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే దీనినే ఇంకోలా కూడా రాయొచ్చు. ఎట్లా అంటే చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ ఇజ్ ఈక్వల్ టు 0 అంటే దాని మీనింగ్ ఏమవుతుందండి, Z మైనస్ Z1 మైనస్ Z2 హోల్ స్క్వేర్ ప్లస్ Z2 మైనస్ Z3 హోల్ స్క్వేర్ ప్లస్ Z3 మైనస్ Z1 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇక థర్డ్ వన్ ఏంటంటే దీని యొక్క రెసిప్రోకల్స్ కూడా ఈక్వల్ టు 0 అయిపోతాయి. అంటే దాని అర్థం ఏంటంటే 1/Z1 మైనస్ Z2 ప్లస్ 1/Z2 మైనస్ Z3 ప్లస్ 1/Z3 మైనస్ Z1 is equal to 0. And the foremost thing is ఒక వెర్టెక్స్ ఆరిజిన్ Z1 కామా Z2 ఆర్ వెర్టిసిస్ ఆఫ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అయితే ఆర్ వెర్టిసిస్, ఎలాగో మనం ఈక్వలేటరల్ ట్రయాంగిల్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి కండిషన్ ఈజ్ Z1 ప్లస్ Z2 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3Z1 Z2. లేదా ఇప్పుడు దీన్ని ఎక్స్పాన్షన్ చేశాను అనుకోండి, Z1 స్క్వేర్ ప్లస్ Z2 స్క్వేర్ ప్లస్ 2Z1 Z2 ఇజ్ ఈక్వల్ టు 3Z1 Z2 అంటే దాని మీనింగ్ ఏమవుతుంది, Z1 స్క్వేర్ ప్లస్ Z2 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు Z1 Z2. అంటే ఇలాగైనా రాయొచ్చు, లేదా Z1 స్క్వేర్ ప్లస్ Z2 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు Z1 Z2. ఇవి డైరెక్ట్ గా పాయింట్స్. అంటే కోనీ మెథడ్స్ ఫార్ములా అప్లై అంటే ఏం లేదు, ఇక్కడ ప్రీవియస్ గా డిస్కస్ చేశాను కదా, Z3 మైనస్ Z1 బై Z2 మైనస్ Z1 ఇజ్ ఈక్వల్ టు మాడ్యులేస్ ఆఫ్ దిస్ బై మాడ్యులేస్ ఆఫ్ దిస్ ఎలాగా క్యాన్సిల్ అయిపోతుంది ఇంటూ e⁴i/. ఈ ఫార్ములా డెరివేషన్ ఎలా వస్తుంది అంటే చూడండి, Z3 మైనస్ Z1 బై Z2 మైనస్ Z1 ఇజ్ ఈక్వల్ ఇట్స్ మాగ్నిట్యూడ్ బై ఇట్స్ మాగ్నిట్యూడ్. ఎందుకంటే ఈక్వల్ ట్రయాంగిల్ లో ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి e⁴i ఇంటూ ఈ యాంగిల్ ఎంత ఇక్కడ 5/3. ఇది సింప్లిఫై చేసేస్తే మనకి ఈ నోటేషన్ వచ్చేస్తుంది. ఆ ప్రూఫ్ చెప్పాను, మీరు రాశాను నేను నీట్ గా నోట్స్ లో, అది మీరు చూస్తే అర్థమవుతుందండి. సో ఇక్కడ రిజల్ట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి, రిజల్ట్స్ అంటే Z1 స్క్వేర్ ప్లస్ Z2 స్క్వేర్ ప్లస్ Z3 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు Z1. అంటే మన ప్రాబ్లమ్ సాల్వింగ్ లో చాలా హెల్ప్ అవుతాయండి. ఈ రిజల్ట్ ఒకటి, ఈ రిజల్ట్ ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి రిజల్ట్ యూజ్ అవుతాయి. పెడతాను శశికిరణ్.
పైగా ఈజీయే, ప్రూఫ్స్ కూడా చాలా ఈజీయే. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. రాస్తే చెప్పండి అన్న, మెసేజ్ చేయండి. Z1 is equal to Z2 Z3 అవ్వదు నాన్న. వంశీ వెయిట్ చేస్తాలేనా. వరప్రసాద్, Z1 Z2 ఈక్వల్ టు అవ్వదు. ఎందుకంటే Z1 అనేది ఒక పాయింట్, Z2 ఒక పాయింట్, Z3 ఒక పాయింట్. ఏబి అంటే డిస్టెన్స్ బిట్వీన్ Z1 Z2 కాబట్టి mod Z1 మైనస్ Z2, mod Z2 మైనస్ Z3, mod Z3 మైనస్ Z2 అలాగే చేయొచ్చు వరప్రసాద్. అంటే mod Z1 మైనస్ Z2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు mod Z2 మైనస్ mod Z3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు mod Z3 మైనస్ Z1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు చేయొచ్చు. అంటే దిస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అంటే ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్, ఈక్వేషన్ 1. బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్. నోట్ చేయండి అమ్మా. సార్ ఏంటమ్మా మీరు? చరణ్, రైట్. ఓకే, రైట్. ఫోన్ నుంచి రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ Z1, బి Z2, సి Z3. దీనికి ఫార్ములా ఏంటంటే సపోజ్ ఈ యాంగిల్ తీటా అనుకోండి. ఈ యాంగిల్ తీటా అంటే కండిషన్ ఈస్ Z3 మైనస్ Z2 హోల్ స్క్వేర్, Z3 మైనస్, ఎందుకంటే ఈ సైడ్ ఈక్వల్ అనమాట, Z3 మైనస్ Z2 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు Z3 మైనస్ Z2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 times of Z3 minus Z1 into Z2 minus Z1 sin square theta by 2 is equal to 0. అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ కండిషన్ అవ్వాలి అంటే ఈ టూ సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు Z3 minus Z2 whole square plus 4 times of Z3 minus Z1 into Z2 minus Z1 sin square theta by 2 is equal to 0. Whereas right angle isosceles triangle ఫార్ములా ఏంటంటే థీటా ప్లేస్ లో 90 సబ్స్టిట్యూషన్ చేసుకోండి. అంటే 90/2 అంటే 45 degrees అంటే 1/√2 హోల్ స్క్వేర్ అంటే 2 times. అంటే Z3 మైనస్ Z2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 times ఆఫ్ Z3 మైనస్ Z2, Z3 మైనస్ Z1, Z2 మైనస్ Z1. చూడండి, Z3 మైనస్ Z2 హోల్ స్క్వేర్ అనేది ఎలా అవుతుందంట, దిస్ సైడ్ ఇంటూ దిస్ సైడ్ ప్రొడక్ట్ ఇంటూ 2 times ఇజ్ ఈక్వల్ టు 0 అని అవుతుంది, లేదా దిస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఈ రెండు ప్రొడక్ట్ అని అవుతుంది. సో అదర్వైజ్ Z2 మైనస్ Z1 హోల్ స్క్వేర్ ప్లస్ Z3 మైనస్ Z1 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి అన్న, Z3 మైనస్ Z2 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ Z2 మైనస్ Z1 ఇంటూ Z3 మైనస్ Z1 అని అవుతుంది, లేదా దిస్ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. దీని మీనింగ్ ఏంటండి, ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0 వేర్ ఏ యాంగిల్ ఏ దగ్గర 90 degrees అని అర్థం. నోట్ డౌన్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దామండి. ఎక్సర్సైజ్ 3 తీయండి అమ్మా. పేజ్ నెంబర్ అండి
నెక్స్ట్ అండి. రైట్. ఎక్సర్సైజ్ 3. ఎక్సర్సైజ్ 3 పేజ్ నెంబర్ ఎంత నాన్న? పేజ్ నెంబర్ 97 ఐ థింక్. పేజ్ నెంబర్ 97 సెకండ్ సమ్ చూడండి అమ్మా. Z is equal to x plus iy. If Z is equal to x plus iy, then the equation modulus of 2z minus I by z plus 1 is equal to sum m does not represent a circle. Does not represent a circle. Does not represent a circle. Then what is when? What is the condition? అంటే మనకి ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ 2 కామన్ తీయండి. న్యూమరేటర్ లో 2 కామన్ తీస్తే మాడ్యులస్ ఆఫ్ z మైనస్ i by 2 by modulus of z minus I by 2 by z plus 1 is equal to m. అంటే దాని మీనింగ్ ఏంటండి? z minus I by 2 by z plus 1 is equal to m by 2 అని అర్థం. జనరల్ గా మాడ్యులస్ ఆఫ్ z minus z1 by z1 minus z2 is equal to some k not equal to 1. k అంటే is equal to some k అయి ఉండి not equal to 1 అయితే ఈజ్ నాన్ నెగటివ్ రియల్ నంబర్. నాన్ నెగటివ్ రియల్ నంబర్ అయితే ఇట్ ఈజ్ దెన్ ఇట్ ఈజ్ ఎ స్క్వేర్, దెన్ ఇట్ ఈజ్ ఎ సర్కిల్. అంటే దాని మీనింగ్ ఏంటంట? మాడ్యులస్ ఆఫ్ z మైనస్ z1 బై z మైనస్ z2 అనేది ఒక k కి ఈక్వల్ కావాలి. k అనేది ఏం కాకూడదు? నాట్ ఈక్వల్స్ టు 1 అవ్వాలి. అండ్ నాన్ నెగటివ్ రియల్ నంబర్ అయితే దెన్ ఇట్ ఈజ్ ఎ సర్కిల్. కానీ మనకి ఇది ఇచ్చిన క్వశ్చన్ ఏం అడిగాడు వాడు? ఈ ఈక్వేషన్ అనేది డస్ నాట్ రిప్రజెంట్స్ ఎ సర్కిల్. k నాట్ ఈక్వల్ టు 1 అయితే సర్కిల్ అంటున్నాడు. కానీ డస్ నాట్ రిప్రజెంట్ ఎ సర్కిల్ అంటే కంపల్సరీగా k వాల్యూ ఏం కావాలి? వెరీ గుడ్, వెరీ గుడ్. k వాల్యూ ఎంత కావాలండి? 1 కావాలి. సో దేర్ ఫోర్ 1 రిప్రజెంట్స్ సర్కిల్. 1 అనేది సర్కిల్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మస్ట్ గా ఏం కావాలండి? k వాల్యూ 1. ఇక్కడ k ప్లేస్ లో ఏముందండి? m by 2. సో m by 2 is equal to 1 implies m is equal to 2. m is equal to, note down. They asking does not represents.
బాగా హీట్ ఎక్కిపోయిందమ్మా బాబు. నోట్ చేస్తారా నాన్న? మెసేజ్ చేయండి నాన్న. ఓకే, రైట్. కంప్లీటెడ్ నాన్న. రైట్ రైట్. చూడండి, థర్డ్ క్వశ్చన్. వన్ వెర్టెక్స్ ఆఫ్ ఏ one vertex of an equilateral triangle at origin and other two vertices are roots of 2z square plus 2z plus k is equal to 0. Then k value. అంటే మీకు ఆల్రెడీ ఇక్కడ ఏమన్నాడండి వాడు? కండిషన్ ఏమి ఇచ్చాడు వాడు? చూడండి, అంటే అదర్ టూ వెర్టిసెస్ కదండి. జెడ్ అంటే 2z స్క్వేర్ ప్లస్ 2z ప్లస్ k is equal to 0. రూట్స్ ఆర్ z1 కామా z2 అయితే సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా అంటే z1 ప్లస్ z2 is equal to -2/2 -1. Product of the roots z1 z2 is equal to k/2. మనకి ఏమన్నాడు అంటే వన్ వెర్టెక్స్ ఈజ్ ఆరిజిన్ అంటున్నాడండి. అంటే 0, z1, z2 to form an equilateral triangle. Then what is the condition? ఇందాక మీకు ఈక్వల్ ట్రయాంగిల్ లో చెప్పామండి. Then form an equilateral triangle. Then you will get z1 plus z2 whole square is equal to 3z1 z2. z1 plus z2 whole square is equal to formula 3z1 z2. So 3z1 z2. So z1 plus z2 value -1 whole square is equal to 3 into z1 z2 is equal to k/2. Therefore k is equal to 2/3. That's all. No problem. No change. పవర్ వచ్చేసిందండి.
15th సమ్ నాన్న, ఇది 15th సమ్ అంట, ఒకసారి చూసుకోండి. దిస్ ఈస్ 15th వన్. ఓకే, సో coming to the next one. Fourth one అన్నా, దీనిలో fourth one చూడండి ఒకసారి. Modulus of Z2 is equal to √2. Modulus of Z is equal to √2. Then the point given 3 plus 4Z lies on a circle, then radius. ఇది థర్డ్ సమ్ అండి. Then radius. So modulus of Z is equal to √2 is given అండి. అంటే Z is equal to x plus iy. అంటే modulus of Z is equal to √2 అంటే x square plus y square root is equal to √2 అంటే implies x square plus y square is equal to 2. నెక్స్ట్ ఏమన్నాడండి, దెన్ ద పాయింట్ గివెన్ బై అంటున్నాడు. దెన్ ద పాయింట్ గివెన్ బై అంటే లై అనే సర్కిల్ అంటున్నాడు. అంటే జెడ్ ని నేను ఇంకొక x1, iy1 గా ఇంకోదేదో పాయింట్ గా తీసుకున్నాను అనుకోండి. అంటే ఈ 3 plus 4Z ని సమ్ h, k గా తీసుకుంటాను. దెన్ 3 plus 4 into ఈ z ని సమ్ x1, iy1 అనే ఇంకొక పాయింట్ తీసుకుంటాను. సో ఇది ఎలాగో లోకస్ కదా, x, y అంటే ఇక్కడ లోకస్ అన్నమాట. is equal to h, k ప్రొవైడెడ్ ఈ x1, y1 అనేది దీని మీద ఉంటుంది. అంటే x1² plus y1² is equal to 2 అని అర్థం. దీని మీనింగ్ ఏమవుతోంది, 3 plus 4x1, 4y1 is equal to h, k. అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ x1 ఎలా రాయొచ్చండి, 4x1 is equal to h minus 3, y1 is equal to k by 4. Therefore x1 is equal to h minus 3 by 4. ఈ టర్మినాలజీ మీద ఉంటుంది కాబట్టి లైసాన్ దీని మీద ఉంటుంది కదండి, లైసాన్ కాబట్టి సో x1² plus y1² is equal to 2 కాబట్టి సబ్స్టిట్యూషన్ చేయండి. అంటే h minus 3 whole square by 16 plus k² by 16 is equal to 2. అంటే మనకి కావాల్సింది లోకస్ కదండి. అంటే h, k ప్లస్ లో x, 3 సబ్స్టిట్యూషన్ చేసుకోండి. x minus 3 whole square plus y² is equal to 16 into 2 అంటే 32 అంటే 4√2 whole square. 4√2 whole square. Therefore సెంటర్ అడగలేదు, సెంటర్ ఏమవుతుందమ్మా S1 సెంటర్. ఇక్కడ చూడు జనరల్ సర్కిల్ ఈక్వేషన్ లో వచ్చేసింది, కాంప్లెక్స్ లో రాలా, ఈ సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసింది కాబట్టి సెంటర్ 3, 0 అండ్ రేడియస్ ఈస్ 4√2. దట్స్ ఆల్, నోట్ డౌన్. అంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి, ఒక్కొక్క డిఫరెంట్ ఫామ్ లో అది డిపెండ్ అపాన్ ప్రాబ్లం వచ్చేటప్పుడు డిస్కస్ చేస్తాం అన్నమాట. నోట్ చేయండి అమ్మ. ఓకే వంశీ, mod z is equal to √2 given, పాయింట్ గివెన్ 3 plus 4Z లై అనే సర్కిల్ హూజ్ రేడియస్ అంటున్నాడు. mod z is equal to √2 అంటే ముందుగా మనకి లోకస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఒక z ని x plus iy అనుకుంటే mod z అంటే √x² plus y² is equal to √2. సో x² plus y² అనేది 2 వచ్చింది. జనరల్ గా ఇక్కడ 3 plus 4Z అనేది ఒక పాయింట్ లై అనే సర్కిల్ అంటున్నాడు. ఆ 3 plus 4Z ని మనం h, k నోటేషన్ లో రాసుకున్నాను. అంటే ఈ పాయింట్ ఈ లోకస్ మీద ఉన్నటువంటి ఒక పాయింట్ x1, y1 తీసుకుంటే అది కూడా దీని మీద ఉంటుంది.
3 plus 4x1 plus iy1 is equal to h comma k. దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తే 3 plus 4x1 comma 4y1 is equal to h comma k. x1 క్యాలిక్యులేషన్ చేశాను, y1 ఇది అనేది ఖచ్చితంగా దీని మీద ఉంటుంది కాబట్టి x1 ప్లేస్ లో h మైనస్ 3/4 ని y1 ప్లేస్ లో సబ్స్టిట్యూషన్ చేస్తే h కామా k లోకస్ అంటే x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అనేది మనకి సర్కిల్ ఈక్వేషన్ కాబట్టి సెంటర్ 3,0 రేడియస్ 4√2. ఓకేనా వంశీ? రైట్ వంశీ. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. 6th వన్ చూడండి ఒకసారి. ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ z ప్లస్ z బార్ ప్లస్ z మైనస్ z బార్ ఇజ్ ఈక్వల్ టు then z lies on అంటున్నాడండి. z lies on మీకు ఆల్రెడీ ఇంతకు ముందే డిస్కస్ చేశాను నేను. z is equal to x ప్లస్ iy అయినప్పుడు z బార్ అంటే x మైనస్ iy. మీకు z ప్లస్ z బార్ అంటే దాని అర్థం ఎంత అవుతుందండి? z ప్లస్ z బార్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు యాడ్ చేస్తే 2x. z మైనస్ z బార్ అంటే ఈజ్ నథింగ్ బట్ 2iy. Substitute this from 1. క్వశ్చన్ నెంబర్ కరెక్ట్ అండి. z ప్లస్ z బార్ అంటే 2x ప్లస్ z మైనస్ z బార్ అంటే 2iy ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్ అవుతాను. అంటే మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ మాడ్యులస్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 1 ప్రొవైడెడ్ మాడ్యులస్ ఆఫ్ y అంటే మీకు 1 ఆల్రెడీ మనకు తెలుసు. మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ మాడ్యులస్ ఆఫ్ y అనేది ఈజ్ ఈక్వల్ టు 1 అంటే దాని మీనింగ్ ఏమవుతుంది అంటే దిస్ ఈజ్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్, సారీ స్క్వేర్. ఎందుకంటే మీకు ఆల్రెడీ డిస్కస్ చేసే ఉంటారు స్ట్రైట్ లైన్స్ లో. ఓకే హితేష్, స్ట్రైట్ లైన్స్ లో ఆల్రెడీ డిస్కస్ చేసి ఉంటారు. దిస్ ఈజ్ అంటే x పాజిటివ్ y పాజిటివ్, దిస్ ఈజ్ x నెగిటివ్ y పాజిటివ్, దిస్ ఈజ్ x నెగిటివ్ y నెగిటివ్, దిస్ ఈజ్ x పాజిటివ్ y నెగిటివ్. అంటే దాని అర్థం ఏంటంటే ఈ పాయింట్ ఎంతండి? నీకు x1 పెట్టాను, y 0 పెడితే 1,0, x 0 పెడితే 0,1, ఇది -1,0, ఇది 0,-1. ఇది ఏమైపోతుంది మనకి? ఇది స్క్వేరే కదండి. ఎందుకంటే స్క్వేర్ అవుతోంది. ఇది డిస్టెన్స్ √2, ఈ డిస్టెన్స్ √2, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈ డిస్టెన్స్ కూడా ఈ డిస్టెన్స్ ఈక్వల్. అంటే diagonals perpendicular each other, diagonals are perpendicular bisect each other, length of the sides are equal కాబట్టి therefore mod x plus mod y is equal to 1 represents a square. Therefore mod x plus modulus of y is equal to 1 represents a square. ఆల్రెడీ మీకు ఇది డిస్కస్ చేసి ఉంటారు 2D డైమెన్షన్ లో ఫస్ట్ ఇయర్ లో. ఓకేనండి. మీకు ఇంకా డీటెయిల్ కావాలంటే ఇది x ప్లస్ వై ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 లైన్, ఇది x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 లైన్, ఇది మైనస్ x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 లైన్, ఇది మైనస్ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 లైన్. వీటితో ఫామ్ అయ్యేటటువంటి ఫామే మనకి స్క్వేర్ అవుతుంది. ఓకే రైట్, నోట్ చేయండి అమ్మా. నెక్స్ట్ అండి, సెవెంత్ వన్. శశికిరణ్
అవునా, సాటర్డే హాలిడే. రైట్. 7th one, z into z bar plus 3 is equal to 2. Then the locus of z అడిగారండి. z locus of z x plus iy యొక్క లోకస్ అడిగారు. మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను నేను. z అంటే x ప్లస్ iy, x మైనస్ iy రాసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా ఇది మల్టిపుల్ చేసేసుకోండి. ఏమవుతుందండి ఇక్కడ చూడండి, z బార్ ప్లస్ 3z మైనస్ 2 ఇస్ ఈక్వల్ టు 0. z బార్ అంటే మాడ్ z స్క్వేరే కదండి. అంటే z ఇస్ ఈక్వల్ టు x ప్లస్ y అంటే మాడ్ z డైరెక్ట్ రాసేస్తానండి. ఇది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ x ప్లస్ iy మైనస్ 2 ఇస్ ఈక్వల్ టు 0 కావాలంటే మాడ్ z స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు z బార్. ఇక్కడ రియల్ పార్ట్స్ ఒకవైపు, ఇమేజినరీ పార్ట్స్ ఒకవైపు రాసుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2 ప్లస్ i ఇంటూ 3y ఇస్ ఈక్వల్ టు 0 ప్లస్ 0i. అంటే రియల్ పార్ట్స్ ఈక్వల్, ఇమేజినరీ పార్ట్స్ ఈక్వల్. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2 ఇస్ ఈక్వల్ టు 0 అండ్ 3y ఇస్ ఈక్వల్ టు 0. అండ్ కండిషన్ అండి. అండ్ 3y ఇస్ ఈక్వల్ టు 0. దట్స్ ఆల్. అంటే దాని మీనింగ్ ఏంటంటే y ఇస్ ఈక్వల్ టు. దీని యొక్క లోకస్ ఎలా ఉంటుంది? లోకస్ ఇది 0 అవుతుంది అండ్ y ఇస్ ఈక్వల్ టు 0 కూడా 0. నోట్ చేయండి అమ్మా. వరప్రసాద్ ఇది 6th one. రైట్. ఓకే వరప్రసాద్. రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. ఎయిత్ వన్. The locus of z satisfying the inequality. Locus of z satisfies inequality logarithm of 1 by 3 modulus of z plus 1 is greater than logarithm of 1 by 3 modulus of z minus 1. ఇది మనకి అడుగుతున్నాడండి. మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. Logarithm of x to the base a where base 0 less than a less than 1 అంటే is decreasing when 0 less than a less than 1 గ్రాఫ్. ఎందుకంటే L షేప్ లో ఉంటదండి. ఇది 0 లెస్ దాన్ ఏ లెస్ దాన్ 1 లో x1 పెరుగుతా ఉంటే ఇది తగ్గుతా ఉంటుంది. ఎందుకంటే నెగిటివ్ సైడ్ పెరుగుతా ఉంటుంది. అందుకంటే డిక్రీజింగ్ ఫంక్షన్ అంటాం. సో a ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1/3 కాబట్టి ఇది డిక్రీజింగ్ ఫంక్షన్. సో దేర్ ఫోర్ లాగరిథమ్ ఆఫ్ 1/3 మాడ్యులస్ ఆఫ్ z ప్లస్ 1 లెస్ గ్రేటర్ దాన్ లాగరిథమ్ ఆఫ్ 1/3 మాడ్యులస్ ఆఫ్ z మైనస్ 1. ఈ రెండు బేస్ అన్నప్పుడు డిక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి డిక్రీజింగ్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఈ టెర్మినాలజీకి ఆపోజిట్ సింబల్ ఉంటుంది. అంటే గ్రేటర్ దాన్ ఉంటే లెస్ దాన్ ఉంటుంది, లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ ఉంటుంది. ఏ కేసులో? డిక్రీజింగ్ కేసులో. ఇంక్రీజింగ్ కేసులో సేమ్ సింబల్ ఉంటుంది. లెస్ దాన్ ఉంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్. సో ఇట్ మీన్స్ modulus of z plus 1 is less than modulus of z minus 1. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. అంటే z plus 1 హోల్ స్క్వేర్ లెస్ దాన్
z minus 1 whole square అంటే z square plus 1 square plus 2 modulus of z 1 into real part of z which is less than mod z square plus 1 minus 2 modulus of z into real part of z. Z square 1 z square 1 cancel 2 mod z cancel అయిపోతాయి అంటే 4 into real part of z less than 0. So final conclusion is real part of z less than 0. That's all. Real part of z less than 0. Seventh sum, right. Note down. ఓకే నాన్న మీరు మిగతాదంతా కూడా మీ నోట్స్ పంపిస్తాను అదంతా కూడా ఒకసారి నోట్ మిగతాది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం డిస్కస్ చేద్దాం రేపు. ఓకే, నేను ఇప్పుడే నోట్స్ మీకు పంపిస్తాను, జాగ్రత్తగా రాయండి. ఓకేనండి. థ్యాంక్ యూ అమ్మా. రైట్, మీటింగ్ ఎండ్ చేస్తున్నాను నాన్న.